ఆత్మకూరు గౌడ కులస్తులపై జరిగిన కుల బహిష్కరణ పోలీసు రెవెన్యూ అధికారుల సహకారంతో పూర్తి చేసుకుని సమైక్యంగా సాధించుకున్నామని జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. ఆత్మకూరు గౌడ కులస్తులపై కుల బహిష్కరణ ఎత్తివేశారు వీడీసీ కమిటీ సభ్యులు. శుక్రవారం ఆత్మకూరు గ్రామానికి వెళ్లిన గౌడ సంఘ కులస్తులు తమ ఆస్తులన్నీ కూడా లీగల్ గా ఉన్నాయని, వారు సొంతంగా 20 ఏళ్ల కింద కొన్నారని, అవి ఎవరికైనా అమ్ముకోవచ్చని రెవెన్యూ అధికారి పరిశీలనలో తేలిందని అన్నారు. అందుకుగాను ఎంఆర్ఓ, సిఐ, ఎస్ఐ, వీడీసీ కమిటీ సభ్యులను మందలించి ఇక నుంచి ఇలాంటి జరగకుండా చూడాల్సిందిగా వారు కోరారు. తక్షణం బహిష్కరణ ఎత్తివేయాలని ఆదేశించారు. ఈ గెలుపు మొత్తం గౌడ కులస్తులని వారు కొట్లాడి సాధించుకున్నారని, న్యాయం గెలిచిందని, దీంట్లో ప్రతి ఒక్క గౌడ కులస్తులు, మహిళలు, పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారని డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పూధరి నరసగౌడ్, రాజేశ్వర్ గౌడ్, కొరట్ల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, ఏవూరి శ్రీనివాస్ గౌడ్, కొత్తకొండ అంజయ్య గౌడ్, ప్రసాద్ గౌడ్, ఆత్మకూరు గౌడ సభ్యులు తదితరులు పాల్గొని కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రశేఖర్ గౌడ్. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, ఇది గౌడుల విజయమని, అందరూ కలిసి ఉంటే దేన్నైనా సాధించుకోగలమని, ఇకనైనా అందరం కలిసికట్టుగా ఉండాలని వారు కోరారు. ఆత్మకూరు గౌడ సభ్యులందరికీ తోడుంటానని, ఇలాంటి విషయానికైనా తాను ముందుండి సహకరిస్తామని ఆయన సందర్భంగా హామీ ఇచ్చారు. ఇలా శక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నిన్ననే మన కులస్తులందరినీ కూడా కలిసిన అందరు కూడా మా జగిత్యాలకు వచ్చారు. పాపం నేను ఒక్కసారి అందరు రండి మీరు జగిత్యాలకు అనగానే మొత్తం ఇంత దూరంకి వెళ్ళి, నాకు నిజంగా కూడా ఇంత దూరం ఉందని కూడా తెలియదు. నేను ఎక్కడో మన మెట్పల్లి పక్కకే 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనుకున్నా. వస్తే కానీ నాకు నిజంగా తెలియలేదు మీరు ఎంత దూరంలో ఉన్నారని. మరి నేను పిలవంగానే మరి మనోళ్ళందరూ గౌండ్లందరూ కూడా బండ్ల మీదకి వెళ్ళి మొత్తం మంది నా జగిత్యాలకు వచ్చారు. మేము అందరం కూడా నిన్న మాట్లాడినాం. మరి నిన్నటి జరిగిన దాని మీదకి వెళ్ళి మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి రావడం, మరి మేమందరం మాతో పాటు అన్న పూదర్ నరసగౌడ్ అన్న, మరి రాజేశ్వర్ అన్న, మరి కొరట్ల ప్రెసిడెంటు శ్రీనివాసు, మెట్పల్లి ప్రెసిడెంటు శ్రీనివాసు, ఇంకా నాతో పాటు కొత్తకొండ అంజయ్య అని, ప్రసాద్ అని చెప్పి మేమందరం కూడా జగిత్యాలకి వెళ్ళి అందరం కూడా మిగతా వాళ్ళందరం కూడా మేమందరం ఇక్కడ వచ్చినాం. కానీ ఇవాళ మాకు ఒక సంతోషం అనిపించింది. ఇవాళ నాకు ఏ విషయంగా పైన సంతోషం అనిపించిందంటే, ఇవాళ కులం బలం అనేది ఇవాళ మీ ఆత్మకూరు ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది. ఇవాళ నిజంగా కూడా వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏమవుతుందిలే గౌండ్లో ఏం చేస్తారు, వీళ్ళతో ఏం కాదులే అనుకొని మనం కష్టార్జితంతో మన పూర్వీకులు ఉన్న జాగని కూడా కబ్జా చేద్దామని చెప్పేసి వాళ్ళు వీడీసీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా దాన్ని తిప్పికొట్టిన ప్రయత్నం నిజంగా కూడా మన ఇక్కడ ఆత్మకూరు గౌడ సంఘానికే చెందుతుంది. మీ దృఢ సంకల్పం అంతే. మేము కష్టపడ్డా, మా పూర్వీకులు కష్టపడ్డ జాగాని మేము కాపాడుకోవాలి అనే గట్టి సంకల్పంతో ఉన్నారు కాబట్టే మీకు ఇవాళ ఈ జాగా మీ అందరికీ దక్కింది. ఇవాళ వాస్తవానికి ఇవాళ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను నిన్న వాళ్ళందరినీ అడిగింది కూడా ఒకటి అడిగిన, సరే మేమందరం వస్తాము, మరి మేము వచ్చినాము అన్నప్పుడు మరి మీ ఊరంతా మన గౌండ్లో ఎంతమంది పాలు ఉన్నాయో అన్ని పాలు మనకు కలుస్తాయా, వస్తారా అని అన్న. సమస్య కంటే ఎక్కువ మన కుల సమస్య అని అంటే, లేదు మేము అందరిని కూడా తెప్పిస్తాము అని అన్నారు. నిజంగా ఇవాళ మీ అందరిని చూస్తుంటే నిజంగా కూడా మీరందరూ ఆస్తి మనది, ఇవాళ ఊరి ప్రజలు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడారు. కాబట్టి అక్కడ ఎంఆర్ఓ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్ఐ గారు నిజమే గౌండ్ల పక్షాన ఇది నిజాయితీ ఉన్నది, న్యాయం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు కూడా పేపర్లు వట్టిగానే చెప్పలే, వాళ్ళు కూడా న్యాయం అంటారు, అన్యాయం అంటారు. ఇవాళ పేపర్లన్నీ చూసి అవును నిజంగా వాళ్ళు పూర్తి స్థాయిలో హక్కుదారులు. ఇవాళ ఈ ఆస్తిని వీళ్ళు నిజంగా కూడా రేపు పొద్దున దినానికి ఎవరికైనా అమ్ముకోవచ్చు. నిజంగా అమ్ముకున్న పైసలతోని వాళ్ళు ఎల్లమ్మ గుడే కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా భవనమే కట్టుకోవచ్చు అని చెప్పి ఇవాళ అక్కడ ఉన్న ఎంఆర్ఓ నిర్ధారణ చేసిండు, సిఐ నిర్ధారణ చేసిండు, ఎస్ఐ నిర్ధారణ చేసిండు. అంటే ఇది మన అందరికి ఒక విజయం. నిజంగా మనం కలిసి కట్టుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అనేది నిజంగా కూడా మనకందరికీ ఇలా సంతోషం ఇప్పించింది. మనం అందరం కూడా విడిపోయి ఏదో బాధపడుతున్నామని అందరు అనుకుంటారు, కానీ ఎవరికి తెలియదు మనలో స్ఫూర్తి ఎవరు తెలుసా? సర్వాయి పాపన్న స్ఫూర్తి. మనకు సర్వాయి పాపన్న రాజు మహారాజు అందరికీ ఎవరు ఉన్నారో తెలియదు, కానీ నాకు వేరే కులాలకు, మన కులానికి మాత్రం ఒక దేవుడు రాజు ఉన్నాడు, ఆయన పేరు సర్వాయి పాపన్న. ఆయన శక్తివంతుడు, యుక్తివంతుడు, అందరిని కలుపుకొని కోటలు ఏలిండు. ఆఖరికి గోల్కొండ కోటను కూడా కొట్టి మహారాజులుగా ఏలిండు. మరి ఆయనలో ప్రవహించిన రక్తం మనం అందరం పునికి ఉచ్చుకున్న వాళ్ళము. మన జాగాను మనం కాపాడుకోమా? ఆయన గోల్కొండ కోటనే కొట్టినోడు, మన జాగాని మనం కూడా కబ్జా చేస్తే మనం ఊకుంటామా? మనలో కూడా గట్టి జీన్స్ ఉన్నాయి కాబట్టి నిజంగా కూడా వీళ్ళందరం మనందరం కష్టపడి మన జాగాని మనం కాపాడుకున్నాము. ఇకనైనా నేను ఇవాళ మీ ద్వారా కానీ, లేకపోతే ఇవాళ ఎవరైనా వీడియో తీస్తున్న వాళ్ళు కానీ, ఫోటో తీస్తున్న అందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎవరు ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా కుల బలమే బలము. ఎవడైనా కానీ, ఎంత పెద్దటోడైనా కానీ, న్యాయం అన్యాయం, కానీ ఎప్పుడు కులం బలం ఉండాలి. ఇవాళ ఒక్కోడు పోతే వాళ్ళు మనం వింతగా చూస్తారు.
ఒక 5 మంది పోతే ఆశ్చర్యపోతారు, ఒక 100 మంది పోతే వాళ్ళు భయపడతారు. మరి ఆ భయం అనేది మనం సృష్టించగలిగితే, మనం తప్పు చేయలేదు అని వాళ్ళకు ఒప్పించుకోగలిగితే ఇవాళ ఏదైనా సాధించగలమని చెప్పేది నీకే. మేమందరం కూడా ఇంత దూరం వచ్చినాం. ఇవాళ పాపం పెద్ద మనుషులందరూ కూడా సంతోషం సార్, జగిత్యాలలో మీరు ఇంత దూరం వచ్చారు మెట్పల్లికి, సంతోషం సార్ అన్నారు. నేను అట్లా కాదు, మీ ఊరికి వస్తాము మేము అందరం కూడా, మీ ఊర్లో ఛాయ్ తాగి మేము మిమ్మల్ని అందరినీ కూడా కలిసిపోతాము గంతే తప్ప అని చెప్పి వాళ్ళందరం కూడా, మేము నరసన్న రాజేశ్వరన్న మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడి, మీరు ఇచ్చే నిజంగా స్ఫూర్తి ఇవాళ మహిళా శక్తులు ఇంత దూరం ఈ రాత్రి అయినా ఒక టెంట్ కింద మీరు ఏ టైంకి వెళ్ళి కూర్చోరో నాకైతే తెలియదు, కానీ మీరు అంత ఓపికగా కూర్చొని ఇవాళ మనందరి గ్రామం సమస్య కాదు, ఇది మా కుల సమస్య, ఇది మా జాగాని వాళ్ళు ఎట్లా తీసుకుంటారు రేపు పొద్దున దినానికి అని చెప్పి మీరందరూ కూడా వాళ్ళకు తోడ్పాటు చేసి ఇవాళందరూ కూడా మనం అందరూ కలిసేటట్టుగా సాధించుకున్నామని చెప్పి నాకైతే గట్టి నమ్మకం ఏర్పడ్డది. ఇవాళ ఇదే రేణుకామాత మనందరం అక్కడ అంతా పూజ చేస్తుంటే కూడా అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనబడుతున్నది.